మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి అయింది. మరి ఈ దగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండు, ఈ అవకతవకలకు, ఈ అక్రమాలకు, ఈ స్కామ్ కి సంబంధించినటువంటి బాధ్యత మంత్రి నారా లోకేష్ గారిది. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. చేయాలా వద్దా? మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మూడు, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇవేమీ కూడా ఈరోజు చదువుకునే విద్యార్థులకు రావట్లేదు. ఇవ్వట్లేదు కాబట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే నాలుగోది, నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ఉద్యోగాలు లేదు, భృతి లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ మీద నిలబడండి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని, ఈ టౌన్ హాల్ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ కార్యక్రమం ఫర్దర్ ఎలా ఉండబోతుంది, దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది దాని మీద మీ అందరికి కూడా తెలియపరచడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ రోజున ఈ టౌన్ హాల్ కార్యక్రమం చేసుకుని 6వ తారీఖున మన చిలకలూరుపేట టౌన్లో మనము 4 రోజుల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నాము. 6వ తారీఖున మనం చిలకలూరుపేట టౌన్లో నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాము. కాబట్టి అది స్టార్టింగ్ రోజు ఈ నిరాహార దీక్షని మీరందరూ కూడా పాల్గొని ఇక్కడ నుంచి ఈ నిరాహార దీక్ష, ఇక్కడ నుంచి మనం అడుగుతున్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగానే ప్రతి నియోజకవర్గంలో ఈ డిమాండ్స్ ని మరి ప్రభుత్వాన్ని ఎత్తి చూపిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు అన్నీ కూడా అక్కడ మనం చర్చిస్తూ మన డిమాండ్స్ ని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వినపడేలాగా మరి నిరాహార దీక్షలు ఉండబోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం కూడా మన నియోజకవర్గంలో కూడా ఈ నిరాహార దీక్షని చేయబోతా ఉన్నాం. 6వ తారీఖు చిలుకూరుపేట టౌన్, 7వ తారీఖున ఎడ్లపాడు హెడ్ క్వార్టర్స్ లో మరి ఈ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. 8వ తారీఖు నాదెండ్ల హెడ్ క్వార్టర్ లో ఈ నిరాహార దీక్ష మనం చేయబోతా ఉన్నాం. ఇక 9వ తారీఖు చిలుకూరుపేట మండలం మురిగిపూడి గ్రామంలో, చిలుకూరుపేట మండలం అంతా కూడా అక్కడ మురిగిపూడి గ్రామంలో మరి ఈ నిరాహార దీక్ష. ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా, ఆ ఏదో పనులు చేసి ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. సరే, బెట్టింగ్ వాళ్ళకు మీరు ఒక మాట అడుగుతున్నా, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారు? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం, ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హోందాతనం ఉండాలి నాయకు. మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరైనా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూశారా ఈ పోకళ్ళు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? ఇదేనా పద్ధతి? అంటే ఎక్కడికి తీసుకుపోతాం ఈ సమాజాన్ని? ఎవడికి న్యాయం జరుగుతుంది? ఒక రౌడీ శాసించే పరిస్థితులు ఒక ఊర్లో వస్తాయి. మీరందరూ ఆలోచిస్తారా? చాలాసార్లు చెప్తా ఉంటాను నేను.
మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంతమంది చూస్తారా, ఎన్ని తరాలు చూస్తారా మీరు? ఒక నాయకుడిని చూడరా? ఐఎమ్ ఆస్కింగ్. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు మాత్రం మీరు చూడరు. మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా 7 తరాలు చూస్తారు, 10 మంది దగ్గర చెప్పించుకుంటారు. అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి. కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు? ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి? ఎవరన్నా రాశారనుకో దానికి ఒక కలర్. వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం. నేను అడుగుతున్నా, పోయిన గవర్నమెంట్లో అరాచకాలు జరిగాయా లేదా? జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తప్పు అంటున్నాను. అది మీరన్నా మారాలి, లేకపోతే మీరు మార్చాలి రాష్ట్రానికి. లేకుంటే రక్షణ ఏముందండి ఈ స్టేట్కి? ఏ స్టేట్లోనే ఇలాంటివి ఉన్నాయా? ఉండవు. వితండ బాధలు వద్దు. మీరు మారండి. మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తాను ఇష్ట ప్రకారం మాట్లాడతా అంటే కరెక్ట్.